ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి, లేదంటే బ్యాంక్ అకౌంట్లో అయితే ఖాళీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటన్నది మన వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీ ఫోన్లో కనుక యాప్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే డిలీట్ చేయండి, లేదంటే అకౌంట్స్ అయితే ఖాళీ. ఈ టెక్ యుగంలో చాలామంది స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్స్, అదేవిధంగా కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు వాడుతున్నారు. ఇలాంటి డిజిటల్ డివైస్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి డేటా ప్రొటెక్షన్పై ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మాల్వేరు, వైరస్లు వ్యాపించే లింక్స్ క్లిక్ చేయకూడదు, యాప్స్ అయితే వాడకూడదు. ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన వైరస్ ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేసింది. దీని పేరే నెక్రో ట్రోజన్. ఈ వైరస్ అన్అఫిషియల్గా యాప్స్ లేదా గేమ్స్ ద్వారా ఫోన్లోకి వస్తుంది. అంటే గూగుల్ ప్లే స్టోర్లో కాకుండా థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ నుంచి ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ ఫోన్లోకి ప్రవేశించాక యూజర్లకు తెలియకుండానే ఫోన్లోని సెన్సిటివ్ బ్యాంక్ వివరాలు దొంగలిస్తుంది. వీటితో యూజర్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బు కాజేస్తుంది. అంతేకాదు ఫోన్లోని అన్వాంటెడ్ యాడ్స్ కూడా చూపిస్తుంది. ముఖ్యంగా 2 యాప్స్ ద్వారా ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో ట్యాబ్లెట్లు ప్రవేశిస్తుంది. అది వూటా కెమెరా సంబంధించి, అదేవిధంగా మ్యాక్స్ బ్రౌజర్ మీ ఫోన్లో కనుక ఉన్నట్లయితే వెంటనే అన్ఇన్స్టాల్ అయితే చేయండి. ఇక డేంజరస్ యాప్స్, ఈ 2 యాప్స్ నెక్రో ట్రోజన్ వైరస్ స్ప్రెడ్ అవుట్ చేస్తున్నట్లు. వూటా కెమెరా అనేది చాలా మంది వాడే కెమెరా యాప్. దీని 1 కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఈ యాప్స్ నెక్రో వైరస్, ఇక మ్యాక్స్ బ్రౌజర్ 1,00,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ప్రమాదాన్ని గుర్తించి వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసేశారు. యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్లోకి వైరస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. తెలియని వ్యక్తులు పంపే యాప్స్ డౌన్లోడ్ చేసుకోకూడదని, ఇప్పటికే యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని వెంటనే అన్ఇన్స్టాల్ చేసుకోవాలని గూగుల్ ప్లే స్టోర్లో వీటికి అప్డేట్ వచ్చాయో లేదో చూడాలి. ఫోన్లో ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక రక్షణ ఎలా అంటే, ఆండ్రాయిడ్ ఫోన్లు సురక్షితంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్లోనే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్తో మాత్రమే సురక్షిత మార్గం. ఇక్కడ లక్షలాది మంది సంఖ్యలో యాప్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి, కానీ ఇతర వెబ్సైట్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్లోకి వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఇక ఫోన్లో గూగుల్ ప్లే ఏదైతే ప్రొటెక్షన్ ఫీచర్ అయితే ఉంటుంది, ఇది ఫోన్ని వైరస్ నుంచి రక్షిస్తుంది. దీన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా యాప్స్ డౌన్లోడ్లో చేసుకోవడానికి ముందు ఈ యాప్స్ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో చూడాలి. దాని రేటింగ్ ఎంత ఉంది, ఇతరులు దాని గురించి ఏం చెప్తున్నారనే వివరాలు కూడా తెలుసుకోవడం మంచిది.